మై నేమ్ ఈజ్ బసంత్. 2 టెస్టిమనీస్ ఉన్నాయి. 2 years బ్యాక్ 2019 డిసెంబర్ ఇదే మంత్లో నేను నైట్ షిఫ్ట్ చేసేవాడిని. అప్పుడు సడన్గా హెడేక్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలియక నార్మల్గా నైట్ షిఫ్ట్స్ వెళ్ళేసి వచ్చి డేలో పడుకుంటాగా, అయితే హెడేక్ వస్తుంది అందువల్ల అనుకున్నా. నార్మల్గా డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ఏం తెలియదు. అయితే డిసెంబర్ అంతా అలాగే గడిచింది. జనవరి 2nd, 3rd నుంచి సడన్గా హెడేక్ సివియర్ అయిపోయింది, 1 side హెడేక్. అయితే ఉండి ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను అని లీవ్ తీసుకొని మా మమ్మీకి చెప్పేసి నార్మల్గా పడుకొనేసిన ఇంట్లో. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సడన్ కోమాకి వెళ్ళిపోయినా. వెళ్ళింది కూడా నాకు తెలియదు. అక్కడ నుంచి అన్కాన్షియస్ ఆల్మోస్ట్ 20 days అన్కాన్షియస్ వెళ్ళిపోయిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందనేసి తెలిసింది స్టార్టింగ్, అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. అయితే జస్ట్ హెడేక్ అనుకొని నేను, అంటే నాకు తెలియదు కూడా, గుర్తు కూడా లేదు. జనవరి మొత్తం ఆల్మోస్ట్ 18 to 20 days కోమా. డైలీ మమ్మీ ఉండేది హాస్పిటల్లో. ఎవ్రీడే మార్నింగ్ పాల్ కిరణ్ అంకుల్ ఎవ్రీ మార్నింగ్ కాల్ చేసి ప్రేయర్ చేసి ఎలా ఉన్నాడని అడిగేవాడు. ఎవ్రీ మార్నింగ్ అంకుల్ అయితే కాల్ చేస్తూనే ఉండేవాడు. 20 days తర్వాత నాకైతే ఏం గుర్తు లేదు. నార్మల్గా లేస్తుండే, మెడిసిన్ గ్లూకోజ్ తీసుకుంటుండే, అంతే. దాని తర్వాత 20 days తర్వాత అన్ఫార్చునేట్గా ఎట్లా యాక్టివ్ అయిందో తెలియదు, లేచి మళ్ళీ నార్మల్గా అయిపోయాను. నార్మల్గా అయిపోయిన తర్వాత అంకుల్ ప్రేస్ చేస్తున్నాడు. మళ్ళీ నేను మంచిగా అయిపోయి ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రవీష్ అన్న, మోను వచ్చి కలిశాడు. దాని తర్వాత అయితే జనవరి, ఫిబ్రవరి మొత్తం అలాగే గడిచింది. 3rd month మనకి కోవిడ్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత ఆల్మోస్ట్ రెస్ట్లోనే ఉన్న ఇంట్లో. అయిపోయింది, మంచిగా అయిపోయినా. మళ్ళీ రవీష్ అన్న, మోను కలుస్తూనే ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ అంకుల్. అండ్ సెకండ్ ఏంటంటే, ఫ్యూ మంత్స్ బ్యాక్ జాబ్ లేదు. అంటే కొంచెం అది అవ్వడం వల్ల ఏమంటారు, మర్చిపోతున్నాను, నాకేం గుర్తులేదు. ఇంటర్వ్యూస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం అవుతుంది. అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కదా. నేను చేసింది US ప్రాసెస్. అయితే ఒకసారి సడన్గా కాల్ వచ్చింది. అంటే రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నా, అనుకోలేదు వస్తుందని. కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా. అప్పుడు నైట్ 10 o'clock కాల్ వచ్చి, కెన్ యూ కమ్ ఫర్ ది ఇంటర్వ్యూ నౌ అంటే, నేను ప్రిపేర్ కాలేదు, ఏం లేదు, అసలు రెజ్యూమ్ కూడా లేదు నా దగ్గర. ఇంటర్నెట్కి వెళ్దామంటే అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, ఒక ప్రింట్ తీసుకోవడానికి కూడా లేదు. HRకి చెప్పాను, సార్ ఐల్ కమ్ టుమారో. నో వీ నీడ్ జస్ట్ సాఫ్ట్ కాపీ ఈస్ ఫైన్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోయాను ఇంటర్వ్యూకి. వెళ్ళిపోయినా కానీ ఏం మాట్లాడినా నాకైతే గుర్తులేదు. ప్రేయర్ చేసుకొని వెళ్ళినా, ఇంట్లో ప్రేయర్ చేసుకొని, గుర్తులేదు. దానికంటే ముందు ఏంటంటే, జాబ్కి వెళ్ళే ముందు కొన్ని రోజుల ముందు రవీష్ అన్నకి, మోనుకి చెప్తుండేవాడిని, జాబ్ కోసం ప్రేయర్ చేయండి అన్న, జాబ్ లేదు. ఇక్కడ వెళ్ళినా అంటే చిన్న నార్మల్ జాబ్స్ దొరుకుతున్నాయి, తక్కువ శాలరీ 10,000, 15,000 వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే ప్రాసెస్ అలవాటు ఉంది కాబట్టి. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటుంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడిగాడో కూడా గుర్తులేదు. నార్మల్గా అయిపోయింది అనుకున్నా. మళ్ళీ ఫస్ట్ రౌండ్ టెస్ట్ రౌండ్ ఉండే. టెస్ట్ రౌండ్ అంటే ప్రాక్టికల్గా చూస్తారు, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ. అయితే నేను సెలెక్ట్ కాను అనుకున్నా. బయటికి వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏమొస్తుందని వెయిట్ చేస్తున్నా. డైరెక్ట్ మేనేజర్ పిలిచి, హౌ సూన్ కెన్ యూ జాయిన్ అని అనేసాడు. దాని తర్వాత ఇంకా జాబ్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ అన్న. అండ్ ఫస్ట్ అయితే హెల్త్ ఇది ఉండే, ఇప్పుడు జాబ్ కూడా అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా అయిపోయాను. ఆల్ బికాస్ ఆఫ్ అంకుల్స్ ప్రేయర్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. పాల్ అన్న, నిర్మల్ అంకుల్ అండ్ ఎవ్రీ వన్, రవీష్ అన్న, మోను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన దేవుడు నమ్మదగిన దేవుడు, అద్భుతంలో చేయు దేవుడు. And if you trust God in every aspect of life, you will see His miracle. Amen. And next we have Joash, who is going to share his testimony now. Praise Lord Church. Firstly, I thank Holy Spirit and Jesus for giving this opportunity. Thank you, Pastor Uncle. I'm little bit nervous. ఈ ఇయర్లో మొత్తం lots of testimonies, lots of miracles and lots of battles been going on in our family, and I thank God for every day He has been with me and with my family. అంటే ఫస్ట్ నేను జూన్లో నేను జాబ్ చేశాను. ఇట్స్ లైక్ లాక్డౌన్ అనమాట, సివియర్ లాక్డౌన్, రెడ్ జోన్ అనమాట. హాస్పిటల్ ఫార్మసీ నియర్ బండ్లగూడలో చేశాను. ఐ వాజ్ వేరింగ్ లిటిల్ గ్లౌస్ అండ్ మాస్క్, దట్స్ ఇట్. ఐ వాజ్ నాట్ ఈవెన్ వేరింగ్ PP కిట్ అనమాట. సో గాడ్ వాజ్ విత్ మీ ఎవ్రీ డే. అంటే ఆ కరోనా పేషెంట్స్, ఆ బ్లాక్స్ మొత్తం కరోనా పేషెంట్స్ ఉంటారనమాట. ఆ 1 month కూడా దేవుని ఒక కృప ద్వారా నేను ఆ 1 month దేవుడు నడిపించిండు ఎవ్రీ టైం, ఎవ్రీ డే.
అండ్ అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే June 18th నుండి నాన్నకి సివియర్ టైఫాయిడ్ వచ్చింది. ఒక 1 day లేట్ అయితే హీ వుడ్ హ్యావ్ బీన్ డైడ్ అనమాట. సో గాడ్ మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళిపోయాను అరౌండ్ June 17th రోజు ఈవినింగ్ వెళ్ళినాను. 18th రోజు మళ్ళీ ఒక 1 week పట్టింది. హీ స్టార్టెడ్ రికవర్డ్. ఆ ప్రాసెస్ మొత్తం దేవుడు నాన్నని మరణపాయ స్థితిలో నుండి కాపాడిండు. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్ థింగ్. అండ్ నెక్స్ట్ టెస్ట్ మనీ వచ్చేసి నాకు అరౌండ్ ఆగస్ట్లో నాకు టైఫాయిడ్ వచ్చింది. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఐ వాజ్ నార్మల్గా హాస్పిటల్ పోతే దే గేవ్ యాంటీబయాటిక్స్ వేసుకున్నా, 3 days వేసుకున్నా. ఐ వాజ్ నాట్ రికవరింగ్ అంట. లోపల బోన్స్ నుండి కోల్డ్నెస్ అనేది పుట్టుకొని వస్తుండే. ఐ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. నేను బై గాడ్స్ గిజ్డమ్ డాడీది టైఫాయిడ్ హిస్టరీది ప్రిస్క్రిప్షన్ తీసుకొని లాస్ట్ ట్యాబ్లెట్ ఒకటి యాంటీబయాటిక్ ఉండే అది వేసుకున్నాను. నెక్స్ట్ డే నైట్ ఫిష్ చికెన్ 2 తిన్నా. ఏమన్నా కానీ దేవుడా ఐ విల్ డై ఆర్ బెడ్ రిడన్, సంథింగ్ విల్ హ్యాపన్, బట్ నేనైతే నీ కోసం సాక్ష్యం చెప్తా అని. ఆఫ్టర్ దెన్ నాకేం కాలేదు. ఐ వాజ్ స్ట్రెంగ్తెన్. ఇదొక టెస్ట్ మనీ. అండ్ తమ్ముడిని మెంటల్గా సిక్ ఉండే సో మెనీ ఇయర్స్ నుండి అండ్ హీ వాజ్ బీన్ మెడికేటెడ్. తమ్ముడు రికవర్డ్ అండ్ తమ్ముడిని హీల్ చేసిండు దేవుడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు దేవునికి. అండ్ నెక్స్ట్ థింగ్ రీసెంట్గా నాన్నకి హార్ట్ చెకప్ ఉంటే లంగ్స్లో అవుటర్ లేయర్లో వాటర్ ఉండే అనమాట. ప్లూరల్ ఎఫ్యూజన్ అని అన్నారు డాక్టర్స్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఐ వాజ్ థింకింగ్ ఏం దేవుడా మళ్ళీ ఇది ఇంకో బ్యాటిల్ వచ్చింది ఎట్లా అంటే హీ వాజ్ గెటింగ్ రికవర్డ్. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ బ్యాటిల్ బీయింగ్ వన్ బై హిమ్ త్రూ మీ. థ్యాంక్ యూ బ్రదర్. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. బ్రదర్ లిటరల్గా చేశాడు. So it's awesome testimonies. Let's invite Sister Kirti to pray for the testimonies. థ్యాంక్ యూ గాడ్ జీసస్. దేవా నమ్మదగిన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ప్రతి ఒక్క టెస్టిమోనీని దేవా మీరు దీవించి ఆశీర్వదించినందుకు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మరి రాబోయే రోజుల్లో దేవా మరి ఎంతోమందిని దేవా టెస్టిమోనీ చెప్పడానికి మీరు ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. టెస్టిమోనీ చెప్పిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను దేవా. మరి ఎక్కువగా దేవా వాళ్ళ లైఫ్లో ఇంకా ఎన్నో అద్భుతాలు దేవా వారు చూడడానికి మీరు సహాయం దయచేయండి దేవా. ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, sister. So we have youth, all teens who are going to perform a play for us. So everyone see and enjoy. హలో పర్ల్, కొంచెం వస్తావా? నీతో మాట్లాడేది ఉంది ప్లీజ్. ఏమైంది హేమంత్? ఇస్తున్నావు ఎందుకింత బాధగా ఉన్నావు? అసలు ఏం చేయాలో అర్థమైతే లే, మొత్తం డెడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదే నా లాస్ట్ అనిపిస్తుంది. మొత్తం ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా అయిపోయింది, మొత్తం లాస్ వచ్చింది.
ఫస్ట్ నువ్వు ఏడవకు, స్టాప్ క్రై. బాధలు ఎవరికి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, నాకు ఉన్నాయి. కానీ దానికి ఏడవడం, బాధపడడం సొల్యూషన్ కాదు. కానీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. నీకు బైబిల్లో హాగర్ కదా, లైఫ్ని చూస్తే సారా తనని పెట్టిన టార్చర్ వల్ల తనది భరించలేక తన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. టైమ్ షీ వాజ్ నాట్ సింగిల్ బట్ ప్రెగ్నెంట్. షీ వాజ్ స్టార్వింగ్ ఇన్ ద డెజర్ట్. తనకేం చేయాలో తెలియని సమయంలో తన దేవునికి ప్రేయర్ చేసింది. యెహోవా నీ మొర ఆలకించెను, ఇదిగో నీవు గర్భవతి కుమారుని కనుదువు. చూసావా, హాగర్ అన్బిలీవర్ బిలీవర్ అయి నీకు తెలిసి ప్రేయర్ చేసావా హేమంత్? చేయలేదు పర్, నువ్వు చెప్పింది కరెక్టే. సంసోను కూడా బైబిల్లో అంతే. సంసోను ఎంతో బలవంతుడు. అతను దేవుని చెప్పిన మాట వినక పాపంలో పడిపోయి ఎంతో బలహీనుడయ్యాడు. ఫిలిస్తీన్లు అతని కళ్ళు కూడా తీసేశారు. డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్? O Lord God, remember me, I pray. Strengthen me, I pray, just this once. చూసావు కదా, సంసోన్ అతను లాస్ట్ మూమెంట్లో చేస్తే దేవుడు అతనికి మరోసారి శక్తిని ఇచ్చాడు. ఒకటి ఎప్పుడు గుర్తుంచుకో హేమంత్, నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ప్రేయర్ చేస్తే దేవుడిని ఖచ్చితంగా జవాబిస్తాడు. అవును పల్, నువ్వు చెప్పింది కరెక్టే. జీసస్ కూడా మన కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు అయితే రాత్రులు మొత్తం మేల్కొతో నుండి మన కోసం ప్రేయర్ చేశాడు. నీకు బైబిల్లో లాజర్ గుర్తున్నాడా? చనిపోయి 3 రోజులు అయినప్పటికీ దేవుడు లాజర్ సమాధి దగ్గర ప్రార్థన. Father, I thank you that you always hear me. I know that you have always heard me. ఫాదర్ అంటే జీసస్ ఒక్కరికే ఫాదర్ కాదు, మనందరికీ ఫాదరే. మనందరి ప్రార్థనలు కూడా వినే దేవుడు. లాజరస్ టూమ్ దగ్గర ఏం జరిగింది? లాజర్ తిరిగి లేచిండు. రైట్. సంసోన్ దగ్గర ఏం జరిగింది? అతను శక్తిని ఉంది, మొత్తం ఎనిమిస్ అందరినీ చంపేసిండు కదా. హాగర్ ప్రేయర్ చేసినప్పుడు ఏమైంది? తను బ్లెస్సింగ్స్ పొందుకుంది. రైట్. మనం కూడా మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మన సొంత సొల్యూషన్స్తో, మన సొంత స్ట్రెంగ్త్తో, మన ఎబిలిటీస్తో సాల్వ్ చేయడానికి చూస్తూ ఉంటాం. కానీ అది అసలైన సొల్యూషన్ కాదు. మన అసలైన సొల్యూషన్ ప్రేయర్. నువ్వు అన్నావు కదా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందా అని. నీ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ప్రేయరే. ఈ ముగ్గురు జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ జీవితాలలో చేయడా? ఇర్మయా 33:3లో బైబిల్ ఏం చెప్తుంది? నాకు మెరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను కదా. దా వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది. ఏం చెప్పాలనుకున్నా చాలా సింపుల్గా చెప్పారు. బ్యాక్ టు బేసిక్స్. మనము ఎంత దేవునిలో ఎంత ఎదుగుతామో సడన్లో ఒక చిన్న విషయం మర్చిపోతాము. ప్రేయర్, మన ప్రాబ్లం వస్తే కుంగిపోతాము. కానీ ఇన్స్టెంట్ ప్రేయర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్, లైక్ చాలాసార్లు ఇన్స్టెంట్ ప్రేయర్ ద్వారా ఐ హ్యావ్ బీయింగ్ ఇన్ మై ఇన్స్టెంట్ ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. వెంటనే అంటే ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడే మనం ప్రార్థన చేసినాం అనుకో, దేవుని నుంచి మనం తప్పకుండా సమాధానం పొందుకుంటాం. అది మనము నేర్చుకోవాలి. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ వర్డ్. So our youth leader who have been blessing to us, to every youth member of our church, Brother Ravish, welcome him to share a small word.
Praise God, praise God. Hallelujah. Okay, all young people, can you shout hallelujah? Hallelujah. I know today all that are in front of our eyes are young people. Amen. You may be 70 or you may be 10, whatsoever your age doesn't matter, because in Christ we are all young at heart. Did anybody become old? ఎవరైనా ముసలి వాళ్ళు అయిపోయి ఉన్నారా? Such a joy of the Lord is in midst of us. దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య ఉన్నది. మనము ప్రభు యొక్క అభిషేకంలో, ప్రభు యొక్క ప్రసన్నతలో ముందుకు వెళ్దాం. టుడే ఐ హ్యావ్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ టు ఆల్ ఆఫ్ us. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లోగోస్, వర్డ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ రేమా. మనం రేమా వాక్కును పొందుకోవడానికి వచ్చాం. వీ హ్యావ్ వెరీ షార్ట్ టైం. Let's quickly set up ourselves to hear the word of God. Shall we all close our eyes for a moment? Just look to the Lord. Thank you, Jesus. Hallelujah. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. Shall we all put our right hand upon our heart? Just pray, Lord, open my heart. Lord, open my heart to hear your voice. It's not my voice, Lord. It's not Ravish Anna. It's not Ravish. But let me hear your voice today. Hallelujah. Come on, just pray. Because దేవుని సన్నిధికి మనం ఎక్స్పెక్టెంట్ హార్ట్తో రావాలి. Thank you, Jesus. Let all the commotion please settle down. Ushers, please help me. Please cooperate with us. Just pray a small prayer. దేవా, నా హృదయాన్ని తెరవండి. నా హృదయం అనే నేలను మంచి నేలగా మలుచుమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, జీసస్. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. లెట్స్ గో స్ట్రైట్ టు ద వర్డ్ ఫ్రమ్ టర్న్ అవర్ బైబిల్స్ టు నెంబర్స్. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. దిస్ వర్డ్ నేను ఒక టీన్స్ మీటింగ్లో మోను వాక్యం పంచుకోమన్నప్పుడు ద లార్డ్ స్పోక్ టు మీ ప్రాఫిటికల్లీ. ఈ రాబోతున్న తరము గురించి దేవుడు మాట్లాడిన మాట ఇది. ఐ వాంట్ టు ఎంఫసైజ్ ద సేమ్ వర్డ్, బట్ లెట్స్ గో ఇన్ డీటెయిల్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కెన్ ఎనీబడి రీడ్ లౌడ్ ఆర్ ఇఫ్ పాసిబుల్ కెన్ హెల్ప్ ఇన్ ద మైక్ సో దట్ ఎవ్రీబడి కెన్ హియర్. థ్యాంక్ యూ అక్క. మైక్లో చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 31వ వచనము. నెంబర్స్ చాప్టర్ 14 వర్స్ 31. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. ఆమేన్. హల్లెలూయా. Shall we read it in English? If anybody have English Bible, can you read it loud? Amen. Hallelujah. The word from the Lord for this coming generation is I will bring them in. Let's all say I will bring them in. ముందున్న తరం వాళ్ళు ఈ తరం వాళ్ళని చూసినప్పుడు మొదటిగా మీకు వచ్చే ఫస్ట్ అభిప్రాయం ఏంటంటే దే ఆర్ ఇన్ ద సేమ్ డేస్. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు కూడా ఆ తండ్రి తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని చూసి ఏమనుకునే వాళ్ళంటే దే విల్ బికమ్ ఏ ప్రే. శత్రువుకు ఆహారం అయిపోతారు. దే విల్ బి విక్టిమ్స్. హౌ డిడ్ దే లేబుల్? విక్టిమ్స్. ఈరోజు తరం వాళ్ళు కూడా తర్వాత తరం అనగా టీన్స్ని, యంగ్ పీపుల్ చూసినప్పుడు వీ థింక్ దే బికమ్ ప్రిజనర్స్ ఆఫ్ మొబైల్స్, దే బికమ్ ప్రిజనర్స్ ఆఫ్ ఆల్ ద టెక్నాలజీ. మేము చూసిన దేవుని మహిమను, మేము చూసిన దేవుని శక్తిని అసలు వీళ్ళు చూడగలరా? ఈజ్ దాట్ యూ? Today the Lord is bringing a message to all the parents. The Lord is telling, you may call them victims, you may call them prey to the enemy. శత్రువుకి ఆహారము లేకపోతే ఒక విక్టిమ్గా నువ్వు చూస్తున్నావేమో, బట్ ద లార్డ్ సేస్ ఐ విల్ బ్రింగ్ దెమ్ ఇన్. నమ్మేవారు ఆమెను చెప్దాం. ద లార్డ్ సేస్ ఐ విల్ బ్రింగ్ దెమ్ ఇన్. మీరు డెస్పైజ్ చేసిన ప్రామిస్ ల్యాండ్ని ఐఎమ్ గోనా టేక్ ఇన్ టు దట్. హల్లెలూయా. దేవుడు యెహోషువ తరము కొరకు వాగ్దాన దేశమును ఏ విధంగా సిద్ధపరిచాడో మనం చూడగలుగుతాం. దట్స్ వాట్ తర్వాత వచ్చిన ఉంటుంది. మీ వారందరూ కూడా దే వర్ ఫెల్ అండ్ బరీడ్ ఇన్ విల్డర్నెస్, బట్ దిస్ జనరేషన్, లెట్స్ ఆల్ సే దిస్ జనరేషన్ ఆర్ గోనా స్టెప్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. హల్లెలూయా. Shall we clap hands and give glory to God? The Lord says I will bring them in. సో ఇది మొదలుకొని కమ్ ఆన్, లెట్స్ ఆల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. మన వైఖరిని ఈ తరం వాళ్ళని చూసినప్పుడు మనం మార్చుకుందాం. దో యువర్ సన్ ఆర్ యువర్ డాటర్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ వీక్నెసెస్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ అడిక్షన్స్, వాళ్ళు ఎక్కడ పడిపోతున్న స్థితిలో ఉన్న ద లార్డ్ సెడ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ ఇన్. ఐఎమ్ గోనా, ఒకవేళ వాళ్ళు ఊబిలో పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా నేను లేవనెత్తుతాను.
హల్లెలూయా. బైబిల్లో ఎంతమందినైనా మనం చూడగలుగుతాం. దావీదు కావచ్చు, దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో, ఆల్ ఆర్ టీనేజర్స్. They have changed the system of every nation. They shook the whole world. Can't your daughter and son do that? Can you believe that? Can you believe? If you say believe, come on, say amen for that. Let's be excited in the presence of God. See, దేవుని నుండి ఒక మాట పొందుకున్నప్పుడు how much it should be. Just now we have seen how the Lord released word for Glady and Rajesh. My heart is thumping listening to that, because ఈ తరానికి కావాల్సింది వీళ్ళే. Hallelujah. We need this kind of people in this generation. So today the title of my message is, as I titled in Teens message, is DJ. Let's all say DJ. మనం అనుకునే DJ mix కాదు. DJ is donkey of Jesus. Come on. Donkey of Jesus. You know what it is? Yesu Prabhu, I'm not giving Palm Sunday message, but I'm trying to bring that situation. Yesu Prabhu కట్టబడిన గాడిద పిల్లను తీసుకురమ్మడు. In English it says colt. ఎప్పుడు ఎవరిని ఏది మొయ్యని ఫ్రెష్ డాంకీ. That's what even our pastor is preaching since few weeks. We are called to carry his presence. We are the carriers of the ark of covenant. మనం దేవుని మందస్సాన్ని మోయువారము. మోషే కాలములో మందస్సం ఒక చోటు ఉన్నది. బట్ when Yehoshua started leading, they took the ark of covenant upon their, turn to your neighbor and ask, ఎలా మోసారు వాళ్ళు? On the shoulders. ఈ తరం వాళ్ళు, we are called. అందుకనే, do you know the vision of our shepherd of the church? Does anybody know? Equipping the saints and raising up leaders. The Lord is not looking to raise pastors in this church. The Lord is looking to raise priests in this church. ప్రతి వారు కూడా యాజకుడే. It's not a position. దేవుడు ప్రతి వారము ఈ మాటను ఎంఫసైజ్ చేయడానికి కారణం, we are called to carry his presence. యెహోషువ తరం వాళ్ళు దేవుని యొక్క మందస్సాన్ని మోసుకుని వెళ్ళి యోర్దానును దాటారంట. హల్లెలూయా. దేవుని మందస్సాన్ని మోసుకుని వెళ్ళి దాటిన వెంటనే the first thing the Lord has done is the Lord started cutting them. You know what is cutting? Circumcision. అదేగా చేసింది యెహోషువ. That means the Lord is telling this generation is a peculiar ones, holy generation, set apart ones, consecration. You know, all over the world, young teens and youth lo elanti revival start ayindi telsa? There are young people who are fasting for 21 days on liquids. There are young people who are fasting 40 days on one meal. There are young, and fasting has become a fashion in the church now. It's happening all over the world. Come on, church, rise up to that level. Encourage your son and daughter. Encourage the young people to fast for the glory of God, to make their bodies as a living sacrifice, to live holy, for acceptable to God. దేవుడు ప్రతి వారిని కూడా ఆయన యందు విశ్వసించు ప్రతి వారిని కూడా, the Lord said you are accepted one. Let's say amen for that. You are a blessed one. ఈ ప్రపంచంలో ఎవరైనా నేను రిజెక్ట్ చేయొచ్చు, but the Lord says, వాళ్ళందరూ నేను విక్టిమ్ అంటున్నారా? No problem. I will bring them you. I will bring you into the promised land. Hallelujah. So for that, ఒకసారి ఆలోచన చేస్తే మోషే తరం వాళ్ళు, they may say for themselves, we are delivered from Pharaoh. We are delivered through the Red Sea. మేము ఇన్ని మిరకల్స్ చూసాం, మన్నా కురిపించడం చూసాం, దేవుడు మా బట్టలు కానీ మా చెప్పులు కానీ అరగకుండా అద్భుతాలు చేశాడని చూస్తున్నాం. The Lord says, I'm not here to repeat the same history. I'm gonna do it in a fresh way. Hallelujah. You know what is that fresh way? The Lord said, in the end days I will pour out my spirit on all, come on, let's speak, on all flesh. ఆయన సర్వ శరీరుల పైన ఆత్మను కుమ్మరి. How many of you have flesh? Then it is you. The Lord says, I will pour out my spirit on all flesh, and young people shall see visions. యవనులు దర్శనాలు చూస్తారు. దేవుడి ప్రవచనాన్ని నెరవేర్చు కాలంలో మనం ఉన్నాం. You can see your daughter standing in the street. You can see your son standing in the street and prophesying, moving in the gifts of God. If you believe, say amen for that. I just feel the prophetic anointing in this place. Let's declare upon your child every day. It's not just that. The moment they stepped into the promised land, something happened. You know what it is? The Lord who delivered Israelites from the hands of Pharaoh చేతి నుంచి విడిపించిన దేవుడు, this time in promised land the Lord entrusted enemies. దేవుడే అక్కడ శత్రువులు ఉంచాడంట. Isn't it surprise? You know why? The Lord is not just in the ministry of deliverance, but He's asking you to exercise dominion. Maybe
మనం అనుకోవచ్చు మోషే తరం వాళ్ళు దే మే సే ఐ am delivered from Pharaoh, but the Lord is telling now it's time for you to have dominion over the enemy in the promised land. అందుకే అడుగు అడుగున వాళ్ళకి శత్రువులు ఉన్నారు. కమ్ ఆన్ ఆల్ యంగ్ పీపుల్, నౌ ఇట్స్ టైమ్ టు యూ టు హియర్ నౌ. We are called to be a demon driver, evil slayer and hell chasers. Amen. So దాని కొరకు what parameters should I carry? నేను ఒక జైంట్ కిల్లర్గా ఉండాలి. నా జీవితంలో వచ్చే గొలియాతుని నేను కూలద్రోయాలంటే నేను ఏం కలిగి ఉండాలి? That we are going to learn quickly, just 3 points. With that we are going to close and switch on to another and move on to the next thing. So we all know who is our enemy. Tell me, who is our enemy? I know we are in young people's service. All speak back to us. It's a time for interaction. Who is our enemy? Satan. Antena? Our soul, Inka. Nice. Come on. Nice. All young people are speaking back. Come on. Flesh. Who said that? Superb. That's the real enemy actually. Flesh, Satan, and finally the third enemy is world. అందుకనే యాకోబు పత్రిక 4:4 ద ఫ్రెండ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమీ టు ద లార్డ్. అంటే నువ్వు లోకంతో స్నేహించు, దట్స్ వై ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ ఎనిమిటీ విత్ ద వరల్డ్. సో వీ హ్యావ్ 3 ఎనిమీస్. లెట్స్ ఆల్ సే వరల్డ్, ఫ్లెష్, సేటన్. ఈ 3 మన శత్రువులు అన్నాయి. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్ 3 జాయింట్స్ బిఫోర్ అస్. మన ఎదుట వీళ్ళందరినీ కూడా మనము గొలియాతుగా చూడొచ్చు టుడే. అందుకనే ఒకవేళ షెల్ వి ఆల్ షిఫ్ట్ టు అ సండే స్కూల్ స్టోరీ, వెరీ ఫెమిలియర్, డేవిడ్ అండ్ గొలియాత్. కెన్ ఎనీబడీ సే ఈ యొక్క ఈవెంట్ ఏ చాప్టర్లో బైబిల్లో రాయబడి ఉంది? ఎస్, సురేష్ ఇస్ టెలింగ్. కమ్ ఆన్ బ్రదర్. 1 Samuel 7. అందుకే we need to be acquainted to this word of God. It's a very historical event, familiar thing. 1 Samuel chapter 17, మనం verses from 30 నుండి down the line if you read, you'll see all the event. Today we are not reading all those verses. ఇక్కడ the hero of the story is David. David is all like 16 and 17 years of age, ఒక టీనేజర్, రైట్? ఈ టీనేజర్ గొలియాతు ముందు నిలబడి, మనం బైబిల్ని చాలా సులువుగా చదువుతాం కానీ ఒక్కసారి ఇమాజిన్ ద స్టోరీ. అందుకే యంగ్ పీపుల్ లాగా చదవాలి. వీ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఇమాజినరీ థింగ్. దేవుడు మనందరికీ ఇమాజినేషన్ అనేది గిఫ్ట్కి ఇచ్చాడు, తెలుసా? యూ నో దాట్? ఓకే, షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? సి వెన్ ఐ సే డాగ్, నీ ముందు ఏం కనబడుతుంది? దట్స్ ఇమాజినేషన్, దట్స్ ఎ గిఫ్ట్. వేరేది ఏదైనా కనిపిస్తుందా? దట్ మీన్స్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. దట్స్ ఇమాజినేషన్. వెన్ వీ సే పెన్, యూ విల్ హ్యావ్ పెన్ బిఫోర్ యూ. ఎస్. సో వెన్ వీ రీడ్ ద బైబుల్, ప్లీజ్ గో టు దట్ టైమ్ లైన్ అండ్ అండర్స్టాండ్. దావీదు ఆ టైంలో ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈరోజు నీ కళేబరాలను, ఆల్ యువర్ కకాసెస్, ఐ విల్ ఫీడ్ దెమ్ టు ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. నీ తల తెగ నరుకుతాను. ఒక్కసారి ఒక టీనేజర్ అట్లా మాట్లాడుతుంటే ఎట్లుంది ఆలోచించండి. ఇట్స్ నాట్ జస్ట్ ఐఎమ్ కిల్లింగ్ యూ, హీస్ టెలింగ్ ఐ విల్ ఫీడ్ యువర్ కర్కాసెస్ టు ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్. దట్ మీన్స్ సీ హిజ్ యాటిట్యూడ్. చంపడమే కాదు, ఎంత కోపం ఉందో. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు యొక్క వైఖరి ఎట్లుందో ఆలోచించండి. యూ నీడ్ టు వేర్ దట్ యాటిట్యూడ్. యూ నో దాట్? చిన్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు ఫాదర్స్ గురించి మాట్లాడినప్పుడు, ఎస్పెషలీ మీ, ఐ యూస్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. మై డాడీ ఇట్లా చేస్తాడు, మా డాడీ అది కూలగొట్టేస్తాడు, మా డాడీ అయితే 6 stairs ఒకేసారి ఎక్కేయగలడు, ఇట్లా గొప్పలు చెప్పుకునేవాళ్ళం. ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద సన్స్ అండ్ డాటర్స్ టు ఎగ్జాల్ట్ హిస్ ఫాదర్ ఇన్ సచ్ ఎ వే. అందుకనే ఈరోజు నేను చేసే పనిని బట్టి ఇస్రాయేల్లో ఒక దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు అని గొలియాతు. లుక్ అట్ దట్ యాటిట్యూడ్. వీ నీడ్ టు క్యారీ దట్ యాటిట్యూడ్. బట్ ఐ హ్యావ్ టు కన్ఫెస్ సంథింగ్ బిఫోర్ యూ ఆల్, బిఫోర్ ద చర్చ్. ఇన్ని సంవత్సరాలు నేను ఈ యొక్క పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ చదివాను కానీ ఐ మిస్డ్ సో మెనీ థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ స్టార్టెడ్ టీచింగ్ మీ ఎవ్రీ డే. సో మెనీ థింగ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఐ బిలీవ్ యూ ఆర్ ఇన్ ద sailing in the same boat with me. Today the Lord is going to open the eyes of our understanding from this familiar portion. Are you ready for that? The first thing he has done is, Goliath ఏం చేస్తున్నాడంటే, he is trying to trap the enemies. గుర్తుపెట్టుకోండి, enemy always come to trap you. మనం అనుకుంటాం ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్ అనుకుంటాం. గుడ్ ఐడియా ఏంటి చెప్పినా, గొలియాతు బయటకు వచ్చి అంటున్నాడు, మీరు అందరూ ఎందుకు వచ్చి యుద్ధం చేయడం? మీలో ఎవరు హీరో అనుకుంటున్నారో వచ్చి నా ఒక్కడితో పోరాడండి, ఓడిపోతే నా ఆయుధాలు మా వాళ్ళందరూ కూడా నీకు బానిసలుగా పనిచేస్తామన్నాడు. ఈజంట్ ఇట్ ఎ గుడ్ డీల్? అందరూ ఎందుకు యుద్ధంకి వెళ్ళడం? అందరూ ఎందుకు శత్రువులతో పోరాడుకుని చనిపోవడం? ఒక్కళ్ళు వెళ్తారు, ఒక్కళ్ళు ఓడిస్తారు, దాన్ని బట్టి ద నేషన్స్ విక్టరీ విల్ కమ్. వినడానికి ఇది చాలా గుడ్ డీల్, బట్ రిమెంబర్ ఇట్స్ అ ట్రాప్. లెట్స్ ఆల్ సే ట్రాప్.
Because enemy always comes to attack you in two areas. Number one, your identity. Number two, your objectivity. అంటే నీవు ఎవరో నిన్ను అటాక్ చేయడానికి వస్తాడు. అందుకే నేను ఎందుకు చెప్తానంటే హీ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ సూపర్ హీరో సిండ్రోమ్. అంటే నువ్వు ఒక్కడవేరా హీరో అయిపో అని. బట్ రిమెంబర్, ద లార్డ్ ఈజ్ ఇన్ ది ఆర్మీ. గొలియాత్ ఈజ్ ట్రైయింగ్ టు ఐసోలేట్ డేవిడ్ ఫ్రమ్ ది ఆర్మీ. ఎనిమీ చేసే ట్రాప్ ఇదే. హీ ఐసోలేట్స్ యువర్ సన్, యువర్ డాటర్ ఫ్రమ్ ద ఫెలోషిప్. ద మూమెంట్ హీస్ ఐసోలేటెడ్, హీస్ అబ్జెక్టివిటీ ఈజ్ అటాక్డ్. అంటే ఏంటి తెలుసా, దేవుడు చెప్పిన పనిని చేయడానికి స్వరం కూడా వినబడదు. మోజెస్, యు నో వాట్ వి సే ఇన్ తెలుగు, ఆయన కారణ జన్ముడు. అంటే ఆ కాలానికి దేవుని కొరకు పిలువబడిన ఒక యోధుడు. కానీ ఎనిమి ఎట్లా ట్రాప్ చేసిందంటే నీ సొంత బలముతో నీ ప్రజలను విడిపించడానికి నీ బలాన్ని వాడుకోమన్నాడు. ఇజంట్ ఇట్? హీ ఫెల్, హీ బికేమ్ ఏ మర్డరర్. ఇజంట్ ఇట్? He attacks your objectivity. So be careful when Satan comes with a proposal on your plate. తను నీ ఎదుట ఏదైనా ప్రపోజల్ పెడితే అండర్స్టాండ్ ఇట్స్ కంప్లీట్లీ ట్రాప్. లెట్స్ ఆల్ సే ట్రాప్. ఎనిమీ కమ్స్ టు ట్రాప్ యూ. నెంబర్ వన్, హీ ఐసోలేట్స్ యూ. నిన్ను దేవుని ప్రజలతో, దేవుని యొక్క సంబంధమైన వ్యక్తుల నుంచి, సంఘాన్ని నుంచి. దట్స్ వై ఐ ఆల్వేస్ టీచ్ దిస్ ఇన్ యూత్ రివైవ్. ద సేమ్ థింగ్. నెంబర్ వన్, హ్యావ్ జీల్ ఫర్ గాడ్. నెంబర్ టూ, హ్యావ్ జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ టు. నీ బిడ్డలు ఎవరైనా కూడా, నీ కొడుకు, నీ కూతురు, హూ ఎవర్ ఇట్ మే బి, దే నీడ్ టు బి కనెక్టెడ్ టు గాడ్. దే నీడ్ టు బి ఆల్సో కనెక్టెడ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దట్స్ వై జీసస్ని చూసి డిసైపుల్స్ ఏమంటున్నారు తెలుసా? ద జీల్ ఫర్ గాడ్, జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ కన్జ్యూమింగ్ హిమ్. దేవుని ఆలయము కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నారు ఎవరు తెలుసా? జీసస్. డూ యూ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్? డూ యూ హ్యావ్ దాట్? Is that your son and your daughter is passionate for church? This is what as mentors we always pray. Do you know what it is? మన బిడ్డలకు స్నేహం అనేది లోకస్తులతో కాదు, సంఘములో ఉన్న విశ్వాసులతో స్నేహం ఉండాలి. They should taste that beauty. When you come in fellowship with your neighbor, with your brother and sister, they should know స్నేహం అంటే ఇది, not that. That standard we need to raise up. But enemy ఏం చేస్తుందంటే he is isolating. పక్కద్రోవ పట్టించడానికి, ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. When I'm talking these words, you can reflect with your own lives. Are you isolated from the fellowship of God? Come back, guys. Today the Lord's arms are open back to you. తండ్రి యొక్క గృహము నువ్వు తిరిగి రావడానికి వేచి ఉన్నది. All prodigals come back in Jesus' name. Come on, let's shout amen for that. That should be our prayer every day. బయట ఉండడము కాదు. That's number one trap. Do you know what are the parameters and what characteristics David carried? Number one, తను తండ్రి యొక్క మాట యావత్తు విని, తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఈ బ్రెడ్, ఈ చీజ్, టుడే బికమ్ ఏ పిజ్జా డెలివరీ బాయ్ ఫర్ యువర్ బ్రదర్స్. ఒక్కసారి ఆలోచన చేయండి. జస్ట్ కొన్ని డేస్ ముందే ఇంత ఆయిల్ సమూయేలు పోసి నువ్వు రాజు అన్నాడు. సో డేవిడ్ అసలు యూజువల్ ఏమని చెప్పాలి? నేనా పిజ్జా డెలివరీనా, నేను రాజుని అని అన్నాడా? హీ హర్డ్ అండ్ హీ వాజ్ సో ఒబీడియంట్ టు హిస్ పేరెంట్ అండ్ హీ డిడ్ వాట్ హిస్ ఫాదర్ సెడ్. He took the bread and cheese to his brothers Eliab and other brothers. తీసుకుని వెళ్ళిన తర్వాత, read the scriptures later on, Eliab started becoming angry upon him. ఎందుకు వచ్చావు? Why did you leave the sheep ahead? అక్కడ ఎందుకు వదిలేసిన గొర్రెలని అని తిట్టడం ప్రారంభించాడు. Do you know what did David do? ఒక్కసారి imagine yourself, if you are David and if your brother is provoking you such and abusing you, in fact నీ సొంత అన్ననే, నీ సొంత తమ్ముడే నిన్ను అబ్యూస్ చేస్తుంటే నీవైతే ఏం మాట్లాడతావు? మేబీ ఇందాక నేను చెప్పిన మాటలే, నన్ను ఎందుకు ఇట్లా అబ్యూస్, ఐఎమ్ ఎ కింగ్ అని అనలేదు. యు నో వాట్ డిడ్ డేవిడ్ డూ? అందుకనే బైబిల్ని మనం లిటిల్ వర్బ్స్ని పట్టుకోవాలి. హీ వాక్డ్ అవే. లెట్స్ ఆల్ సే వాక్డ్ అవే. ద ఫస్ట్ పాయింట్ ద లార్డ్ సేస్ ఇస్ వాక్ అవే ఫ్రమ్ టాక్సిక్ ప్లేసెస్ అండ్ టాక్సిక్ పీపుల్. ఇఫ్ యూ వాంట్ టు బి ఈవిల్ స్లేయర్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ జాయింట్ కిల్లర్, ఆజానుబాహుణ్ణి పడద్రోయాలంటే నీకేం కావాలి తెలుసా? యూ నీడ్ టు లెర్న్ అండ్ క్యారీ ది యాటిట్యూడ్ టు వాక్ అవే ఫ్రమ్ టాక్సిక్ ప్లేసెస్ అండ్ టాక్సిక్ పీపుల్. యు నో వై? టాక్సిక్ పీపుల్ కెన్ మేక్ ప్లేసెస్ టాక్సిక్. విషపూరితమైన హృదయము, ఆలోచనలు కలిగిన వాళ్ళు ఏ వాతావరణమైనా విషపూరితంగా చేయగలుగుతారు. దిస్ నెంబర్ టూ, ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు దాట్ టాక్సిక్ ప్లేసెస్, యూ ఆల్సో కెన్ బికమ్ ఎ టాక్సిక్ పర్సన్. విషపూరితమైన లేకపోతే ఈవిల్ అట్మాస్ఫియర్లోకి నీవు ఎంటర్ అయితే ఈవెన్ యూ మే థింక్ లైక్ దాట్. సో అందుకనే జోసెఫ్ ran away from Mrs. Potiphar. Isn't it? Come on, all young people, if you are a very much usage of Instagram and Snapchat, hello, I'm talking to you. How many of you have Insta and Snapchat? Young people.
You can raise it up. You have nothing to shy about that. Good. Very good. Asher, you have it. Come on. Lift it up. Let's be honest before the presence of. Listen to carefully. Mrs. Potiphar can send you a friend request. She can be following you. Careful. Run away. Walk away from toxic people. Be sensitive whether he is toxic or not. అందుకని మీరు బైబిల్లో చూస్తే అబ్రహామును దేవుడు కల్దీయుల దేశం నుంచి walk away. He said, Lot, walk away from Sodom. He said, Israelites, you need to be walk away from the presence of Pharaoh. The Lord is always in business of making you, the people of God, to move away from the toxic places. Don't stay there and say, I can be in the boxing ring. You cannot cannot get into the boxing ring with Potiphar's wife. I don't know who she is. I know I'm talking to somebody. I know your heart has been convicted. Come on. Yeah. సో పోతిఫర్ భార్యతో నువ్వు బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళి నేను బాక్సింగ్ చేస్తానంటే అవ్వదు. ద లార్డ్ ఈజ్ సో క్లియర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రన్ అవే ఫ్రమ్ ఎవ్రీ లస్ట్, ఫ్లీ ఫ్రమ్ ఎవ్రీ లస్ట్. వీ హ్యావ్ టు ట్రైన్ అప్ అవర్ సెల్స్ టు వాక్ అవే ఫ్రమ్ టాక్సిక్ ప్లేసెస్, విషపూరితమైనది లేకపోతే చెడు స్నేహాల నుంచి మనం ఏం చేయాలా? వాక్ అవే. దట్స్ వాట్ డేవిడ్ హ్యాస్ డన్. దావీదు ఏలియాబు నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే స్లింగ్ స్టోన్ తీసుకుని గొలియాతు దగ్గరికి వెళ్ళాడా? బైబిల్ తెలిసిన వారు చెప్పండి. ఏం చేశాడు మరి? ఐ నో యూ విల్ సే దిస్ ఆన్సర్. Series of actions. That's why we need to connect dots. You know what did he do? He has done something so prominent thing. Idi manam baga nechukovali. You know what did he do? He went through the channels to take permission whether I should go to Goliath. Goliathni nenu velli odinchadaniki he went through his authority. Ee lokamlo manandariki 3 authorities untai. Let's all say 3. Government, parent, and number 3 church. ఇది దేవుడు మన పైన ఉంచిన అధికారులు. అందుకని మీరు పేతురు యొక్క పత్రిక చదివితే ద లార్డ్ సేస్ యూ నీడ్ టు సబ్మిట్ టు ఆల్ యువర్ అథారిటీస్. లిసన్, ద కీ ఈస్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ అథారిటీ, యూ నీడ్ టు వాక్ అండర్ ది అథారిటీ ఫస్ట్. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ద రెబ్యూక్ ఆఫ్ యువర్ పేరెంట్, Goliath will not listen to the rebuke of your words. Am I making sense? సింపుల్ ఎగ్జాంపుల్, దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతారు? సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. లెట్స్ కన్సిడర్ ఇట్ ఈస్ అంబ్రెల్లా. నా చేతిలో అంబ్రెల్లా ఉందంటే ఐ హ్యావ్ అథారిటీ అంటే అవ్వదు. నేను తడవకూడదంటే అవ్వదు. వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి? యూ నీడ్ టు కమ్ అండర్ ఇట్. టుడే అండర్ ది అథారిటీ అంటే ఏంటంటే యూ షుడ్, ఆల్ యంగ్ పీపుల్, యూ షుడ్ సబ్మిట్ యువర్ పేరెంట్స్. ఇట్స్ వెరీ స్ట్రైట్. నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయుడివై ఉండడము ధర్మమే. ఇది దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. యూ మే సే, అన్న మై పేరెంట్స్ ఆర్ నాట్ దాట్ గుడ్, వాళ్ళు సరిగా ఉండరన్నా. నో ప్రాబ్లం, బికాస్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ బ్లెస్సింగ్ విత్ దెమ్. ద లార్డ్ హ్యాస్ కెప్ట్ బ్లెస్సింగ్ విత్ యువర్ చర్చ్. ద లార్డ్ హ్యాస్ కెప్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద గవర్నమెంట్ వాట్ వీ హ్యావ్ నౌ. వీ నీడ్ టు సబ్మిట్ టు దట్ అథారిటీ. దావీదు చేసింది అదే. హీ వెంట్ టు కింగ్ సాల్. వెళ్ళాడా? సౌల్ దగ్గరికి వెళ్ళి అనలేదు, 40 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు? పగలు రాత్రి గొలియాతు అరుస్తుంటే నీ ప్రజలపై నువ్వేం చేస్తున్నావు? లోని కూర్చున్నావు. నువ్వెవరు అని ఎక్కడ రెబ్యూక్ చేయలే, కర్స్ చేయలే. హీ వెంట్ టు హిజ్ అథారిటీ టు టాక్ టు హిమ్ డీల్. ఎప్పుడైనా నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు పేరెంట్స్తో మాట్లాడావా? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఐ నీడ్ టు బి ఆనెస్ట్. ఐ లెర్న్ ఫ్రమ్ మై పాస్టర్. నెవర్ గివ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ పేరెంట్స్. ఇట్ స్టిర్స్ అప్ యాంగర్. గో అండ్ ఆస్క్ ఫర్ పర్మిషన్. దావీదు సౌల్ దగ్గరికి వెళ్ళి అదే చేసింది. సౌల్ అన్నాడు, నీవు చంపగలవు, అసలు నీ ప్రొఫైల్ ఏంటి, నీ రెజ్యూమ్ ఏంటి, నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఇవన్నీ అడిగినప్పుడు హీ పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. నీ పేరెంట్స్ అడుగుతున్నప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే డోంట్ సే ది ఎండ్ పాయింట్. టెల్ హూ ఆర్ యూ ఆల్ మీటింగ్. మేబీ ఈరోజు యూ మే హేట్ మీ, ఆల్ యంగ్ పీపుల్, యూ మే కన్సిడర్ మీ, దిస్ ఈజ్ నాట్ మై లీడర్, నో ప్రాబ్లం. ఐ నీడ్ టు బి ఆనెస్ట్ బిఫోర్ గాడ్. వాట్ ద లార్డ్ సెడ్, నేను అదే చెప్పదలుచుకున్నా. Give details to your parents, no problem. If you're talking on the call, give details. సాల్కి దావీదు ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దట్స్ వై సౌల్ ఏమన్నాడు తెలుసా? లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ది అథారిటీ అపాన్ యూ, వెన్ దే ప్రొనౌన్స్ సంథింగ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్. డూ యు నో వాట్ డిడ్ సాల్ సెడ్? మే ద లార్డ్ బీ విత్ యూ. ఎవరు చెప్పారన్నమాట? సౌలు. నీ తల్లిదండ్రులు మాట్లాడే మాట నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. యూ నీడ్ టు టేక్ దట్ వర్డ్. సౌలు యొక్క ఆశీర్వాదాన్ని దావీదు తీసుకున్నాడు. ద లార్డ్ బీ విత్ దట్
ఐ బిలీవ్ ఈ ఈవెంట్ అంతట్లో కీ అదే. వెరీ దాట్ మూమెంట్ ఐ సీ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ ద హోల్ ఈవెంట్. అంతేకాదు, ఒకవేళ ఇందాక చెప్పినట్టు మీ తల్లిదండ్రులు, నీ పైన ఉన్న అధికారులు ఒకవేళ మంచి వాళ్ళు కాకపోవచ్చు, ద వే దే సే మీకు నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ బీ పేషెంట్. దావీదు అదే చేశాడు. అందుకే సౌలు తన యొక్క సర్వాంగ కవచాన్ని ఇచ్చి, తన డబుల్ ఎక్సెల్ ఇచ్చి, ఒక స్మాల్ ఉన్నవాడికి బట్టలు ఇస్తే పడతాయా? అతను నడవడానికి కూడా రాలేదంట దావీదికి. యు నో డేవిడ్ ఈజ్ సో పొలైట్. సౌలా, నీవిచ్చే కవచం నాకు లూజ్ అయిపోయింది, లెట్ మీ గో ఇన్ మై వే. Then Saul said, may the Lord be with you, go. That's why number 2, let's see. Number 1, walk away from toxic places and toxic people. Rendodi, to walk in authority, you need to be submissive. దేవుడు నీ పైన ఉంచిన అధికారంలో నీవు ఎప్పుడైతే సమర్పించుకుంటావో, యూ విల్ వాక్ ఇన్ అథారిటీ. దట్స్ వై ఐ రిపీట్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ద రెబ్యూక్ ఆఫ్ యువర్ పేరెంట్, నీ తల్లిదండ్రులు, నీ పెద్దల యొక్క గద్దింపునకు నీవు లోబడకపోతే, నీ ఎదుటొచ్చే గొలియాతు నీ మాటకు లోబడడు. యూ కెనాట్ డిఫీట్ సేటన్, యూ కెనాట్ డిఫీట్ వరల్డ్. అందుకనే చాలామంది మా దగ్గరికి వచ్చి చెప్తారు, అన్న ఈ బలహీనతను నేను ఓడించలేకపోతున్నాను. యూ నో వై? చెక్ దిస్ థింగ్. Maybe you're not walking under that authority. Check that. And finally, lastly, third one, Davidu వడిసెలు తీసుకుని గొలియాతు దగ్గరికి, you know how he went? He walked towards the source of the problem, not the symptom. ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? దావీదు ఆయన బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఒక ఎనిమీ వచ్చారు. ఎవరంటే సొంత అన్ననే. ఒకవేళ ఆలోచన చేస్తే, లెట్స్ అజ్యూమ్ దావీదు ఏలియాబు దగ్గర ఆగి ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఉంటే, హీ మైట్ హ్యావ్ వన్ ది ఆర్గ్యుమెంట్ అండ్ ద బ్యాటిల్ విత్ ఏలియాబ్, బట్ హీ వుడ్ బి డిఫీటెడ్ విత్ గొలియాత్. చాలాసార్లు మనము సిమ్టమ్స్ ఆఫ్ ద ప్రాబ్లంతో ఫైట్ చేస్తాం, లీవింగ్ ద సోర్స్. డోంట్ థింక్ యువర్ పేరెంట్, యువర్ ఫ్రెండ్, యువర్ పాస్టర్, యువర్ లీడర్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. ఒకవేళ వాళ్ళు గద్దిస్తుంటే, ఒకవేళ వాళ్ళు నిన్ను హెచ్చరిస్తూ అడ్మానిష్ చేస్తూ మాట చెప్తుంటే, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. దే ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. నీవు ఒకవేళ దావీదు తన దగ్గరున్న రాళ్ళు తీసుకుని ఏలియాబు నోటి, సౌలు నోటేసి కొడితే దావీదు గెలిచి ఉండొచ్చు, కానీ గొలియాతు చేతిలో ఓడిపోయి ఉండొచ్చు. డోంట్ ఫైట్ ద రాంగ్ ఎనిమీ. డోంట్ ఫైట్ ద రాంగ్ ఎనిమీ. హిట్ ద సోర్స్, నాట్ ద సిమ్టమ్. ఆర్ యు విత్ మీ? సో 3 things: వాకింగ్ ఇన్, వాకింగ్ అవే, వాకింగ్ ఇన్, వాకింగ్ టువర్డ్స్. లెట్స్ ఆల్ సే వాకింగ్ అవే, వాకింగ్ ఇన్, వాకింగ్ టువర్డ్స్. ఈ మూడింటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? వాకింగ్ అవే ఫ్రమ్ టాక్సిక్ ప్లేసెస్ ఈజ్ ఓవర్కమింగ్ యువర్ ఫ్లెష్, ఓవర్కమింగ్ యువర్ వరల్డ్. మన లోకం నుంచి మనం వేర్పాటు కలిగిన వాళ్ళం, మన లోకం నుంచి సెట్ అపార్ట్ జనరేషన్ మనమందరం కూడా. వెన్ యూ వాక్ అవే, యూ ఆర్ డిఫీటింగ్ ఆర్ యూ ఆర్ ఓవర్కమింగ్ ద వరల్డ్. నెంబర్ 2, వాకింగ్ ఇన్ అథారిటీ ఈజ్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ యువర్ ఓన్ ఫ్లెష్. అందుకనే పౌలు అంటున్నాడు, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే. That's what we have to do, having authority upon our own flesh. గుర్తుపెట్టుకోండి, your flesh will never listen to your rebuke. You need to crucify it. You need to crucify it every day. And number 3, walking towards is defeating Satan. That's why దావీదు గొలియాతుని కూలద్రోయగలిగాడు. In closing with this, I want to close what the Lord spoke to me in Revelation. నాకు ఒక దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. తర్వాత మీరు చదువుకోండి, కీర్తనలు 90:12 ఏమంటుందంటే, ద స్పాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఒక మనిషి జీవించడానికి దేవుడు ఆ లేఖనంలో రాయబడిన స్పాన్ ఎంత తెలుసా? లైఫ్ ఎవరు చెప్పారు? 70 years. లెట్స్ ఆల్ సే 70. దేవుడి కృప అధికమైతే 80. ఇఫ్ మోర్ గ్రేస్ 90. ఇఫ్ మోర్ గ్రేస్ 100. యూ మే గో ఆన్, బట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ 70. నౌ లెట్స్ డూ సమ్ మ్యాథమెటిక్స్. ఎన్ని టీన్స్ ఉన్నాయి లైఫ్లో చెప్పండి? కమాన్, లెట్స్ ఆల్ సే 13, 14. కమాన్, కౌంట్ టీన్స్. 13, 14, 15, 16, 17, 18 and 7. How much is 7 out of 70? 10%. The Lord said to me, your teen years is tithe to God. When you give tithe to God, what happens? The rest of the 9 parts will be very much blessed. నేర్చుకోకపోతే మా పాస్టర్ కంప్లైంట్ చేస్తా. బికాజ్ ఎన్ని వీక్స్ అయినా మెల్కీసెదెక్ క్రమం చొప్పున దశమ భాగం గురించి మనకి బోధిస్తూ వచ్చారు. కమ్ ఆన్, వీ నీడ్ టు బి గుడ్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ అప్లై ఇట్. సో 17s are there.
ద లార్డ్ సెడ్ టు మీ, యువర్ టీన్ ఇయర్స్ ఆర్ టైత్ టు గాడ్. ఎప్పుడైతే నీ టీనేజ్ని నువ్వు దేవునికి దశమ భాగం వలె సమర్పించుకుంటావో, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్సెడ్. హల్లెలూయా. రెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్సెడ్. యూ విల్ సీ బ్రేక్ త్రూస్. యూ విల్ బీ, ఇందాక ప్రార్థన చేసినట్టు, యూ విల్ బీ ఇన్ దిస్ జనరేషన్ అ కమింగ్ రివైవలిస్ట్. హల్లెలూయా. యూ విల్ మేక్ ఎ మూవ్. ఎవ్రీబడి ఉజ్జీవకర్తలుగా మార్చబడతారు. కమ్ ఆన్, లెట్స్ ఇన్వైట్ హర్. కమ్, టేక్ యువర్ మైక్, టేక్ యువర్ మైక్. Today we are, as youth and teens, the Lord has led us in prayer to lead all the congregation to make a prayer. Are we ready for that? Ee roju mana skit lo kuda chustam. What is the skit's theme? Prayer. Remember, before the revival hits for the salvation of souls, it should hit the revival of prayer first. ప్రార్థన ఉజ్జీవాన్ని కేంద్రంగా పెట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ యంగ్ పీపుల్, యంగ్ టీన్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ రివైవల్. కమ్ ఆన్, లెట్స్ ఆల్ జాయిన్ విత్ దెమ్ అండ్ లెట్స్ బిలీవ్ దట్ ద లార్డ్ విల్ షేక్ దిస్ నేషన్ విత్ రివైవల్ ఫైర్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమేన్. కమ్ ఆన్, గో అహెడ్. ఆమేన్, ఆమేన్. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్తి అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. లూకా 3:4-6 Church, we are right now living in desperate days. The church in many parts of the world needs revival, and God wants to use each one of us to prepare the way for a mighty outpouring of His Spirit. I'm sure that you sense the urgency of the hour. It is not hard to see that everything is not right. God is trying to get our full attention. It is truly time to cry out to Lord and become men and women of the fervent prayer. We need God's intervention in our cities and our nation. The valleys of the defeat must be filled, the mountains of disbelief must be leveled, the crooked places of dishonesty must be straightened, and the rough places of disobedience must be made smooth. Let's tell yourself, am I desperate enough for revival? Yes. Do I realize the desperate condition of my country? And if I trust in religious organization, material wealth, popular preaching, shallow evangelistic crusades, there will never be revival. But when confidence in my flesh is smashed and I realize my desperate wretchedness and emptiness before God, then and only then will God break through. Lord, make me ready for revival. Church, let we all say this. Lord, make me ready for revival. Revive me. Praise God. I challenge you to join me in prayer for revival for our lives and for the nations. A call for prayer that is strong, believing, prevailing, God moving, hell defeating, devil routing, sinner saving, believer sanctifying, Christ exalting, and worker producing prayer that takes all that we are and have. How do we personally prepare the way for the revival? The coming revival must begin with a great prayer revival. It is in the closet, with doors shut, that the sound of mighty, abundant revival will be first heard. An increase in the secret prayer will be the sure herald of blessing, said by Andrew Murray. Intensive and earnest prayer. Be serious about the personal revival. Instead of watching TV, just pray. Don't get caught up in the ways of the world. Lay aside those worldly pursuits. Become dissatisfied with sin and ask God to convict your heart. Repent thoroughly. Make restitution whenever it's possible. Practice living the Sermon on the Mount. Make a new commitment to reach out to the lost. Revival begins with us. It is each one of us getting our lives straight and turning from the crooked paths. Take seriously the need for personal revival.
take seriously the need for prayer. God is dealing with His church. Church, let we all stand to our feet. మీకు ఇవ్వబడిన కార్డ్స్, ఐ బిలీవ్ ఎవ్రీవన్ హ్యావ్ రిసీవ్డ్ యువర్ కార్డ్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ద అషర్స్ విల్ హెల్ప్ యూ. ఎవరికైతే కార్డ్స్ రాలేదో మీ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. అషర్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ ద కార్డ్స్. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ తెలుగు, మీ కార్డ్లో 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. కింద భాగంలో మీకు ప్రేయర్ అని ఉంది. సో టుగెదర్ మనం అందరము కూడా టుగెదర్ యాజ్ సిస్టర్ లీడ్స్ us, టుగెదర్ కెన్ వి బి లిటిల్ లౌడ్? మనం గట్టిగా ఈ ప్రార్థన నమ్మి చదువుదాం. షల్ వి ఆల్ డూ దాట్? ఆర్ యు విత్ us? లెట్స్ బిలీవ్ దట్ ద లార్డ్ విల్ ఇగ్నైట్ రివైవల్ ఇన్ ఎవ్రీ హార్ట్ టుడే. సో మనం చదువుతున్నప్పుడు బిగ్గరగా ఏ లాంగ్వేజ్ మీరు కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో బిగ్గరగా చదువుదాం. సిస్టర్ విల్ రీడ్ అలాంగ్ విత్ us. ప్లీజ్ రీడ్. ఈ కార్డ్ని లెఫ్ట్ హ్యాండ్లో హోల్డ్ యువర్ కార్డ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. రైట్. జస్ట్ కొంతమంది ఇంకా హృదయం మీద చేయబెట్టుకోలేదు. లెఫ్ట్ హ్యాండ్లో కార్డు పెట్టుకోండి, రైట్ హ్యాండ్లో మీ యొక్క హృదయం మీద చేయబెట్టుకోండి. చాలామంది పెట్టుకోవట్లేదు. ఇంకా ఇప్పుడే విన్నాము, సైతాన్ పారిపోవాలంటే ఏం చేయాలను? ఒబే టు యువర్ అథారిటీ. Just lay your hands. Okay. అందరము గట్టిగా విశ్వాసంతో, యాజ్ సెడ్, మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్, తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు, గట్టిగా మీ స్వరం అంతతో, ఈవెన్ దో యు ఆర్ వేరింగ్ మాస్క్, నమ్మి విశ్వాసంతో గట్టిగా ఈ యొక్క ప్రార్థన చేద్దాం. సంపూర్ణ జ్ఞానము బలముతో పరిపాలించు నీతికి రాజువైన మా దేవా, నిన్ను గణపరచుచున్నాము. నీ వాగ్దానములన్నీ మా జీవితాల్లో నెరవేర్చబడునని నమ్ముచున్నాను. భారతదేశంలోని సార్వత్రిక సంఘములో నీ పరిశుద్ధాత్మ అగ్ని రగిలించబడి ప్రతి సంఘము నీ ఆజ్ఞానుసారముగా ప్రార్థనా మందిరాలుగా మార్చబడునుగాక. సంఘాల్లో అవిశ్వాస్యతని తొలగించి నీ ప్రజలను పరిశుద్ధపరచుము. మా ప్రాణాత్మ దేహాలను పవిత్రముగా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మాలో నుండి ధన వ్యామోహాన్ని, పాపముపై ఉన్న ప్రేమను తీసివేయండి. నీ ప్రజలలో నుండి అనైక్యతను తొలగించండి. మా సంఘాల్లో, మా హృదయాల్లో దేవుని ఎడల ప్రేమ మరియు నీ నామమే ఉన్నతమైనదిగా ఉండునుగాక. క్రీస్తు యేసు మనసు మన ఆలోచనలను ఏలునుగాక. క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించుము తండ్రి. యేసు నామంలో సూచక క్రియలు, అద్భుతాలు చేయుటకు మాపై నీ హస్తాన్ని చాపు తండ్రి. భారతదేశంలోని చీకటి శక్తులను జయించుటకు నీ సంఘంలో నుండి బలమైన సైనికులను లేపుము తండ్రి. భారతదేశంలోని అవిశ్వాసపు ఆత్మ, తరతరాల పాప శాపములు నశించునుగాక. యేసు నామంలో మా దేశంలో నీ రాజ్యము వచ్చునుగాక మరియు నీ చిత్తమే జరుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇండియా షాల్ బి సేవ్డ్ ఇన్ జీసస్ నేమ్. లెట్ ద రివైవల్ ఫైర్ ఫాల్ ఆన్ ఇండియా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు సెటిల్ అయిపోయారు అనుకుంటున్నాను. ఆర్ యు సెటిల్? ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. చాలా ఉజ్జీవ ప్రార్థన మనం చేయటం జరిగింది. నమ్మి మనము ప్రార్థించినప్పుడు పొందుకుంటాము. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇఫ్ యు బిలీవ్ అండ్ ప్రే. మెనీ ఆఫ్ us we don't believe and pray. మనం అనేక సార్లు నమ్మి ప్రార్థించాము కనుక మనము మన జీవితంలో
మనం ప్రార్థన చేసేది మనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటాం కనుక లెట్స్ బిలీవ్ అండ్ ప్రే. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. బిఫోర్ వి పార్టేక్ ఇన్ కమ్యూనియన్, స్కిట్ గురించి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. స్కిట్ గురించి నేను ప్రభా ఏంటిది, ఒకవేళ నాకు సమయం దొరికితే ఏం మాట్లాడాలి, ఎందుకంటే చాలా రోజుల నుంచి సిన్స్ మెనీ డేస్ వీ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ అబౌట్ అబౌట్ మెల్కిజెడెక్. సో ఏం పంచుకోవాలి ప్రభా అన్నప్పుడు ప్రభు ఈ మాట నాతో చెప్పాడు, కుటుంబం అంటే పిచ్చి. ఏంటిది? కుటుంబం అంటే పిచ్చి. ఒకసారి అందరూ, ఎంతమంది కుటుంబం అంటే పిచ్చి ఉంది? అయ్యో, మీ కుటుంబం అంటే పిచ్చి లేదు మీకు? కుటుంబ పిచ్చి లేని వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. కుటుంబం అంటే పిచ్చి లేని వాళ్ళు. సరే, స్నేహితులు అంటే పిచ్చి. ఫ్రెండ్స్, ఐమ్ మ్యాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నాట్ మ్యాడ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్, బట్ మ్యాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. Sometimes we get mad on our friends. No, mad of our friends. సరే, కుటుంబం అనే పిచ్చి. దేవునికి స్తోత్రం. మనము బైబిల్ గ్రంథంలో ఒక దైవజను గురించి చూస్తాం. ఆ దైవజను గురించి మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే, ఇఫ్ యు సీ ఇన్ ద బైబిల్ ఇన్ బుక్ ఆఫ్ జోబ్, యోబుకున్నది ఏంటిదంటే కుటుంబ పిచ్చి. అతనికి బాగా. ఇంకో మాటలో మనం అర్థం చేసుకోవడానికి కుటుంబ దురద. ఏంటండి? కుటుంబం అంటే బాగా దురద అన్నమాట అతనికి. అందుకే చివరికి తన చేతికి వచ్చింది ఏంటిదంటే, కుటుంబ దురదను బట్టి చేతికి వచ్చింది చిల్లు పెంకలు వచ్చాయి. కుటుంబ దురద అతను బాగా, కుటుంబ పిచ్చి. కొంతమందికి ఏముంటుందంటే కుల పిచ్చి ఉంటుంది. రెండోది ఏంటిది? కుల పిచ్చి. అరే చెప్పండి. కుల పిచ్చి. కులం అంటే బాగా పిచ్చి. ఆ కుల పిచ్చిని బట్టి చాలామంది ఈ యొక్క యోబు పట్టుకున్నట్టే పట్టుకుంటారు. దాన్ని ఏమంటారు తెలుగులో? చెల్ల పెంకు పట్టుకుంటారు. పెంకు పట్టుకొని వీళ్ళే కులపిచ్చున్నోళ్ళు వాళ్ళే రాసుకోవడం కాదు, కానీ వెళ్ళే వరకు రాస్తూ ఉంటారు. ఒప్పుకుంటారు అది? చాలామంది ఏమో చాలా మాస్కులు ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు. కొంతమంది వారికి రాసుకుంటారు, వేరే వాళ్ళకి కూడా. దే ఆర్ మ్యాడ్ ఆఫ్ దేర్ caste. Because of the madness of their caste, they scratch a lot for themselves. They scratch others also. అంటే నీవు కూడా ఏమి లాగిపోవాలంటే మత పిచ్చిగా నీ కూడా కులపిచ్చి వచ్చేయాలనేసి కులపిచ్చి రాస్తూ ఉంటారు. మూడోదిగా మత పిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారు. ఏంటిది ఇది? అమ్మా మత పిచ్చి. మాట పిచ్చి కాదు, మత పిచ్చి. మత పిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే మతం అంటే చాలా పిచ్చి వాళ్ళకి. రిలీజియస్ మ్యాడ్నెస్. దే ఆర్ వెరీ రిలీజియస్, దే ఆర్ వెరీ మ్యాడ్ ఫర్ ది రిలీజియన్. ఓకే. తర్వాత చాలామందికి ఏముంటుందంటే మత పిచ్చి మాత్రమే కాదు, కానీ చాలామందికి దేవుడు అంటే పిచ్చి ఉంటుంది. ఎంతమందికి అంటే దేవుడు అంటే పిచ్చి? ట్రూత్ మనం ఒప్పుకుందాం. ఈరోజు ఇప్పుడే చెప్పాము మనం, వీ హ్యావ్ టు బీ ట్రూత్. హౌ మెనీ ఆర్ మ్యాడ్ ఆఫ్ గాడ్? Mad of God, not mad on God, but mad of God. I am very mad of my Lord. The passion అన్నమాట. మ్యాడ్ ఆఫ్ గాడ్ అంటే ప్యాషన్. మనలో ఆయన గురించి ఆశ అన్నమాట. ఆయన గురించి ఎంతో ఆకలి, దప్పిక.
we are, longing for Him. We are thirsting for Him. We are hunger for the presence of the Lord. సో ఆ మ్యాడ్నెస్ లోపల చాలా మందికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యోబు గారికి మనం గమనిస్తే, యోబు గారిలో ఏముందంటే అతని కుటుంబ పిచ్చి ఉంది. ఎవరికి? యోబు గారికి. సౌలు గారికి పౌలుగా కాకముందు మత పిచ్చి ఉండే. కానీ ఈ యొక్క మత పిచ్చి నుంచి అతను ప్రభు అంటే పిచ్చివాడిగా అయిపోయాడు. అందుకే క్రీస్తు గురించి మేము పిచ్చివాళ్ళము అనేసి అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు గురించి మేము వెర్రివారిగా అయిపోయి ఉంటున్నాము. ఎవరి గురించి వెర్రివారిగా? క్రీస్తుని గురించి వెర్రివారిగా అయిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో నంబర్ 1 కుటుంబ పిచ్చి కలిగి ఉంటామో, మన జీవితంలో మనము దేవుని దృష్టిలో సరైంది చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ just thinking about our family, if you are mad of our family, so much attached to the family, longing for the family, we are not doing right in the sight of God. అందుకే కుటుంబ పిచ్చి నుంచి యోబును దేవుడు విడిపించాడు. ఎప్పుడైతే తన జీవితంలో సమస్యలు వచ్చాయో, అనుదినము యోబు ఏం చేసేవాడంటే జపం చేసేవాడు. ఏ జపం చేసేవాడు? నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె. ఈ జపమాల ఉంటుంది చూడండి, దాంట్లో ఏముంటుంది? నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె. జపమాల అన్నమాట ఇది. ఏంటిది? నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు. అందుకే కుమారుడు, కుమార్తె, కుమారుడు, కుమార్తె. ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు కదండి? సంపాదించుకోలేమా? సంపాదించుకోవచ్చు. లోకంలో ఒకవేళ ఆరోగ్యం క్షీణించిన ప్రభు బాగు చేస్తాడు. కానీ ఈ జపము ఏమైపోయిందంటే కుమారుడు, కుమార్తె, కుమారుడు, కుమార్తె దేవునితో సరిగ్గా జీవించే ఇతని జీవితంలో అతను, దేవుని బిడ్డలారా, భయం అన్నది ఏర్పడింది. ఏ భయం వచ్చేసిందంటే ఈ కుటుంబ పిచ్చిని బట్టి భయం కలిగింది. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె సరిగ్గా జీవిస్తున్నారో లేదో దేవునిలో, ఏంటండి, సరిగ్గా దేవునితో నడుచుకుంటున్నారో లేదో. అందుకే ఏం చేయడం మొదలుపెట్టాడంటే, ఇదిగో కుమారుడు, కుమార్తెని పిచ్చి జపమాల జపిస్తున్న వ్యక్తి ఇమీడియట్లీ కుమారునికొక బలి, కుమార్తెకొక బలి, కుమారునికొక బలి, కుమార్తెకొక బలి. ఇది ఎలా చేస్తుంటున్నాడంటే ప్రతిరోజు ఆ బలులు అర్పించడం అనేది ప్రార్థన అన్నమాట. ఏం చేస్తుంటున్నాడు? అయ్యో, నా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ముద్దుల కుమారుడు, ముద్దుల కుమార్తె, మొండి కుమారుడు, మూర్ఖుడు, ఇవన్నీ ఉన్నారు కదండి. మూర్ఖు కుమారుడు, ఈ కుమారులు ఉన్నారు. ఈ కుమారుడు గురించి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమైపోయింది? ఈ యొక్క జపమును బట్టి కేవలము తప్పిపోతున్న కుమారుల కోసము బలు అర్పిస్తూ వచ్చాడు. కారణము కుటుంబ పిచ్చిని బట్టి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోబు నెగటివ్ లోపల కలిగి ప్రార్థన చేస్తుంటున్నాడో, తన ప్రార్థన దేవునికి వినబడిందంటే వినబడింది, కానీ దుష్టునికి ద్వారము తెరిచింది. ఇప్పుడు చక్కటి మనము మాట విన్నాము రవీష్ ప్రసంగిస్తున్న సమయంలో. ఏంటిదంట? మనము అపవాదిని ఓడించు వారిగా ఉండాలని. కానీ నీ పిచ్చి, యోబు పిచ్చి సాతానుకు ద్వారం తెరిచింది. దేవుడు ఏం చేశాడంటే యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, ఆస్తి చుట్టూ కంచె వేశాడు. కానీ యోబు గారు కుటుంబ పిచ్చిని బట్టి ద్వారం తెరిచాడు. ఎవరికి? సాతానుకు. ఎందుకంటే చేస్తున్న ప్రతి ప్రార్థన, ఇస్తున్న ప్రతి బలి హృదయంలో భయము కలిగి అతను ప్రార్థిస్తూ బలి అర్పిస్తుంటున్నాడు. అతని భయమే తన జీవితంలో ఏదైతే నేను భయపడుతున్నానో అదే కలిగి పొందుకున్నాననేసి 3వ అధ్యాయము 25వ వచనంలో చెప్పాడు.
యోబు 3:25. Job chapter 3 verse 25. If you turn your Bibles and just see, what I have feared mostly, it has come upon me. It's not the Lord's will. It was not in the package which God has given to Job. It's not in the blessing of the Lord. బహుగా భయపడుచున్నది. అందుకే నీవు దేనిని గురించి భయపడతావో దానికి ద్వారం తెరుస్తావు నీవు. సాతానుకు ద్వారం తెరవబడింది. అందుకే ఏమైపోయింది, ఒక్కొక్కడి తర్వాత ఈ కుటుంబ పిచ్చి కలిగిన వ్యక్తి ఒకరి తర్వాత ఒకటి కోల్పోవడం అన్నది జరిగింది. బహుగా భయపడింది, తొలగించబడింది. మన జీవితంలో మన పిల్లల విషయంలో దేవుని సన్నిధికి విశ్వాసంతో రావాలి, కానీ భయముతో రాకూడదు. ఏంటండి తల్లిదండ్రులు, ఎందుకంటే సహోదరుడు అందరితో మాట్లాడాడు, అందరికీ కావలసింది ఇచ్చాడు, కానీ తల్లిదండ్రులు పిల్లల గురించి చాలాసార్లు భయముతో నెగిటివ్ స్టెప్స్ పాజిటివ్ ఏరియాలో వేస్తారు. If you are living if you are stepping into battle zone, you have to be positive. But if you step in the battle zone with a negative attitude, you will not face the battle. You will not win the battle, but you will run away from the battle. That's what Saul and whole army of Israel were doing for 40 days. The reason, fear in their heart about the giant. మన జీవితంలో కూడా when you are afraid, having negative, if you step in, ప్రేరే కావచ్చు, వర్షిపే కావచ్చు, ఫాస్టింగ్ ప్రేరే కావచ్చు, నీ పిల్లలకు కావలసినవి ప్రార్థన చేస్తుండవచ్చు, కానీ నెగిటివ్ ఇన్సైడ్ నెగిటివ్ థాట్ కలిగి ఉండి పాజిటివ్ యాక్షన్ చేస్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎ ఫ్రూట్. దానికి బదులుగా ఇఫ్ యూ స్టెప్ ఇన్ బై ఫెయిత్, విశ్వాసముతో నీవు అడుగు వేస్తే జయాన్నే చూస్తావు. బ్యాటిల్ ఫీల్డ్కి కావాల్సింది ఏంటిదంటే ఒక విశ్వాసి కావాలి. అక్కడున్న వాళ్ళు పిరికివారు, ఇంక్లూడింగ్ సాల్. కానీ ఆ రోజు కావాల్సింది ఎవరు దేవుని జయమునిస్తాడని నమ్మే వ్యక్తి కావాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్మే వ్యక్తి కావాలి. దేవుడు నాతో పాటు ఇదిగో ఆయన యుద్ధము చేస్తాడని నమ్మే వ్యక్తి కావాలి. అందుకే anointed one carried faith in his heart. But everyone who were not anointed and lost the anointing, they carried fear in their heart. Anointing will keep you, protects you from all negatives. This is what, remember very carefully. When you carry the anointing, you are protected from all negatives. Even if enemy is trying to implant negative about your child, then the anointing will repel all the negatives. It will not permit to get into you. చాలా రావచ్చు నెగిటివ్స్, కానీ నీ లోపల దూరదు నెగిటివ్, నీ లోపల గూడు కట్టుకోదు నెగిటివ్. దానికి బదులుగా నీవేం చేస్తావు? విశ్వాసంతో నా కుమారుడు దేవుడు చెప్పిన ప్రకారం ఉంటాడు, నా కుమార్తె దేవుడు చెప్పిన ప్రకారం ఉంటాడు, దేవుని చిత్తమే వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ అపవాది యొక్క ఆశకు నా కుమారుని నా కుమార్తెను దేవుడు ఎన్నటికీ అప్పగించడు అని నీవు ధైర్యముతో దావీదులాగా ఆ యుద్ధములో నిలబడతావు. కనుక ఏం కావాలి? మొట్టమొదటిగా ఈ జపమాల పోవాలండి. ఏమి కావాలి? ఈ జపమాల పోవాలి, కుటుంబ పిచ్చి పోవాలి. యోబుకు ఈ దుర్ద వచ్చిన తర్వాత గోక్కోవడం మొదలుపెట్టాడు, అంత పోయింది. అందుకే బైబిల్ గ్రంథము ఏమని రాయబడి ఉంటుందంటే, ఎప్పుడైతే అక్యూజర్స్, ముగ్గురు స్నేహితులు వచ్చారు, దే స్టార్టెడ్ టు అక్యూజ్ హిమ్, దే వర్ థ్రోయింగ్ స్టోన్ అట్ హిమ్. They said, you are the cause for all the problem.
అనేసి ఎప్పుడైతే అక్యూజేషన్ చేస్తున్న సమయంలో ఇమీడియట్లీ యోబు ఏం చేశాడంటే, ప్రభా నా యొక్క స్నేహితులను తాకు, ఫలాని నా స్నేహితులను తాకు, నా బంధువులను తాకు. తన చుట్టూన్న నా 3 స్నేహితుల కోసం ప్రార్థన మొదలుపెట్టాడు. ఏం పోయిందంటే కుటుంబ దురద పోయింది. అప్పుడేమొచ్చింది, ఇదిగో స్నేహితుల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. When you pray for your family, it's not intercession. Every day we, those who are those who come on Zoom and spend time in intercession, అనుదినం ఇంటర్సెషన్లో పాలు పొందే వారికి బాగా తెలుసు. ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఒక సిస్టర్ గారు వస్తారు. ఆ సిస్టర్ గారు మధ్యలో ఏం చేస్తారు తెలుసా, ఆ పాయింట్ ప్రార్థన చేస్తూ చేస్తూ యూటర్న్ తీసుకుంటారు. ఎక్కడికి? యూటర్న్. అంటే లార్డ్, మీ లార్డ్, మై ఫ్యామిలీ లార్డ్. అంటే దట్స్ నాట్ ఇంటర్సెషన్. దట్స్ నాట్ ఇంటర్సెషన్. You may be praying for your children, you may be praying for your family, but you are not doing intercession. If you want God to intrude in every matters of your life, intervene in every matters of your life, you should start intercession. ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేయటము చాలా అవసరము. ఎందుకంటే దేవుడు విజ్ఞాపన చేసినప్పుడు కుటుంబ విషయాల్లో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ ప్రతి కోణాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇది దైవ సూత్రం అండి. ఇది దేవుడు ఆత్మలో పెట్టిన సూత్రం ఇది. వెన్ యు ప్రే ఫర్ అదర్స్ యు విల్ రిసీవ్ హౌ మచ్? బికాస్ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నేను ఎవరి కోసం తెలుసా అండి? డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ కోసం ప్రే చేస్తూ ఉంటాను. నా ప్రతిరోజు ప్రార్థన అదే. ప్రతిరోజు ప్రభువా విజ్ఞాపన ప్రార్థనలో ఉంటున్న వాళ్ళని అభిషేకించు. లాస్ట్ కాగానే దేవా యోబుని దీవించావు కదా అంటే దేవుడు అన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. ఉట్టిగానే రాలేదు ఇదంతా. ప్రతిరోజు నీకోసం ప్రార్థన చేసి, మీకోసం ప్రార్థన, నీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేర్పించింది ఏంటిదంటే, ఏ దురద పోవాలి నీ దగ్గర నుంచి మొట్టమొదటిగా, ఏ జపమాల పోవాలి నీ చేతుల నుంచి, పిల్లల జపమాల పోవాలి, నీ యొక్క దురద నీవు గోక్కోవడం ప్రారంభించావేమో కాదు. ఏం చెయ్యి, నీ ఇతరుల కోసం ప్రార్థన చేయనేమో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది, యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు ఏం కలిగింది? ఎంత దీవించబడ్డాడండి? ఎంతండి తెలుసా మీకు? ఎన్నుకున్న వారికి తెలుసా అండి ఎంత దీవించబడ్డాడు? చాలామంది ఇక్కడి నుంచి వెనుక నుంచి రావట్లేదు. వెనుకున్న వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో? ఏ లోకంలో అండి? ఎంత చెప్పండి, గట్టి చెప్పండి. అరే సైన్స్ చెప్తుంటే కూడా సూచనలు ఏంట? ఇంతనా 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 ఎంత ఎంత దీవించబడ్డాడు? ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఎంత? ఓకే, ఇద్దరు తక్కిన వెనక వారు ఎంత ఉన్నారా? ఇంకా ఎవరు లేరా? అనుకున్న వాళ్ళు చెప్పండి ఎంత ఎంతే తను ఎన్ని అంతలు దేవుడు దీవించాడు యోబును. చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సరే, యోబు గ్రంథాన్ని బాగా చదవండి. యోబు గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ మనం ఒక్క వచనం చదువుదాము, బలలో పాలు పొందుదాము. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యోబు 42 అమ్మ 10 కాదు కానీ నేను ఒక వచనాన్ని చెప్తాను. 10లో యోబు ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం పొందాడు. బాగానే ఉంది అక్కడ. Job prayed for his friends and received how much? How much? 12. Amma, yeah. Okay, we will read it from 8th verse. కాబట్టి అమ్మా ఒక్క నిమిషం అక్కడి నుంచి కాదు, 9వ వచనం చదువు.
9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. గమనించండి, యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగిన విషయం ఏంటిదంటే, యెహోవా తన స్నేహితులకు ఏమి చేయాలో యోబు విషయంలో ఆజ్ఞాపించాడు. మనం ఏమనుకుంటామంటే, యోబు తన స్నేహితులను ప్రార్థన చేసినప్పుడు డబుల్ పోర్షన్ వచ్చిందనేసి అనుకుంటాము. యోబు మీద డబుల్ పోర్షన్ వచ్చింది, కానీ స్నేహితులు దీవించబడ్డారంటే, స్నేహితులు అక్యూజర్స్ బికేమ్ బ్లెస్సర్స్. జరిగినది ఏంటిదంటే, మనము కేవలం ఒకటే చూస్తూ ఉంటాము, రెండంతల ఆశీర్వాదం వచ్చిందని. కాదండి, ముగ్గురు స్నేహితులు వచ్చి ఏం చేశారంటే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యోబుకు చేసిన వారిగా ఉంటున్నారు. అనగా నీవు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో వారి జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, వారు వచ్చి నీ జీవితంలో దేవుని మాట ప్రకారము వారు చెయ్యువారిగా ఉంటావు నీవు. వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ప్రార్థించేవారు నీకు ఆశీర్వాదకరంగా మలచబడతారు. డబుల్ పోర్షన్ అనేది దేవుడు ఇస్తాడు, గ్యారంటీ. కానీ స్నేహితులు అక్యూజర్స్ విల్ బికమ్ blessers. Those who are against you, they will become for you. Those who talk bad about you, they will come and they will stand with you and talk good about you. కనుక మన జీవితంలో ఈ మార్పులు రావాలంటే నీవేం చేయాలా? కుటుంబం నుంచి పాజిటివ్గా ప్రార్థన చేయటం మొదలుపెట్టు. తర్వాత ఇతరుల కోసం విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ప్రార్థించినప్పుడు వారు దీవెనకరముగా ఉంటారు. ఆమేన్. అందుకే బైబిల్లో దీని గురించి ఏమని రాయబడిందంటే, 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 1, మీరు మొదట రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థించవలెను. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మీరు నెమ్మదిగాను సుఖముగాను. దేవునికి స్తోత్రం. అంటే నీవు ప్రార్థించే ప్రతి ఒక్కరూ నీకు నెమ్మది కలిగించే వారిగానే మలచబడతారు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే నీ ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? ఒకవేళ జోస్విన్ కోసం ప్రార్థన చేసాననుకో, జోస్విన్ ఏమవుతుందంటే నాకు నెమ్మదినిచ్చే బిడ్డగా అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ లావణ్య కోసం ప్రేయర్ చేస్తే లావణ్య నాకు నెమ్మదిని. అది మాత్రమే కాదు, సుఖము కూడా. అంటే ఏంటిదంటే లేఖన భాగం ఏమంటుందంటే, ఎవరినైతే నీవు స్పిరిట్లో దేవునికి కనెక్ట్ చేస్తూ నీవు వారిని కనెక్ట్ చేస్తూ ఉంటావో స్పిరిట్ లెరమ్కి, నీ జీవితంలో దేవుడు కార్యం వారి జీవితంలో చేసి వారిని నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనం ఈ యొక్క ఆత్మీయ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే ఆత్మీయ సూత్రాన్ని అర్థం చేసుకుంటావో నీవు దీవించబడిన వాడిగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక మనం మొదటిగా చేయవలసింది ఏంటిదంటే, నంబర్ 1, మనము చేయవలసింది కుటుంబం మీద నుంచి భయముతో ఈ జపమాల వదిలేసుకోవాలి. భయముతో వచ్చేస్తుంది ఈ జపమాలను బట్టి. భయము, కుటుంబ పిచ్చి కలుగున్న వానికి కుటుంబ భయము కలుగుతుంది. దానికి బదులుగా దేవుని వైపు నువ్వు చూడు, విశ్వాసము కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో జయాన్ని చూస్తావు. రెండోదిగా స్నేహితుల కోసం ప్రార్థించు, వారు నీ కోసం ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. నీవెవరి కోసం ప్రార్థన చేస్తుంటున్నావు? ఒకవేళ చేయకపోతే ఈరోజు నుంచి ఎవరి కోసం నేను ప్రార్థన చేయాలి? ఎవరు నా జీవితంలో బాధకరంగా ఉన్నారు? ఎవరు నాకు ఆయాసం కలిగిస్తుంటున్నాడు? టీమ్ లీడర్ కావచ్చు ఆఫీస్లో, మేనేజర్ కావచ్చు ఆఫీస్లో, లేకపోతే కొలీగ్ కావచ్చు ఆఫీస్లో, బిజినెస్లో క్లయింట్ కావచ్చు. బిజినెస్లో చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఆ హర్డిల్స్లో ఎవరో కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. నీవు ప్రార్థించు దాని గురించి, వారి గురించి. వారే నీకు ఆశీర్వాదకరంగా అయిపోతారు.
ఆమేన్. ఒకసారి మా వదినే ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉంది, పరలోకంలో ఉంది. ఆమె వచ్చి ఒక రోజున ఈ మాట చెప్పింది పాస్టర్మతో, ఎప్పుడు చూసినా కానీ నీవు ఏకు అంటే పాస్టర్ గారు మేకు అంటారనేసి. అంటే ఎప్పుడు డిసగ్రిమెంట్ ఉంటుంది అనేసి చెప్పింది. ఎప్పుడైతే పాస్టర్ ఒక మాట చెప్పగానే నేనేమంటానంట, దాన్ని ఇమ్మీడియట్గా అంగీకరించను. దానికి ఏదో మన కాంట్రరీ నేను మాట అంటాను, వ్యతిరేకమైన మాట, అంగీకరించని మాట. ఏ కంటే మేకు, ఏ కంటే మేకు, ఏ కంటే మేకు అంటే నేను మేకు, ఆమె ఏకు. ఆమె చెప్తా ఉన్నా కానీ నేను మేకులాగా అడ్డంగా ఉంటానన్నమాట. దేవుని బిడ్డరా, ఈ అడ్డము పోయి ఆశీర్వాదకరంగా కావాలంటే పాస్టర్ ఎంత ప్రార్థన చేసింది తెలుసా అండి? రియల్లీ. ఎందుకంటే నేను బ్లెస్సింగ్గా ఉండటము దేవుని చిత్తం, ఆమె నాకు బ్లెస్సింగ్గా ఉండటం దేవుని చిత్తం. మేము కలిసి దేవుడు మాకు ఇచ్చిన ప్రతి దాంట్లో ప్రతి వారికి మేము బ్లెస్సింగ్గా ఉండటం దేవుని చిత్తం. కుటుంబంలో ఉన్న పరిస్థితి ఇది. అనేక సార్లు ఏకు నీ జీవితంలో మేకన్నది ఏకుగా మారాలంటే, ఏకీభవించేవాడిగా కావాలంటే నీవు వారి కోసం ప్రార్థించువాడిగా ఉండాలి. ఒకవేళ వారి కోసం ప్రార్థన చేయకుండా ఉంటే నా కర్మ అనుకుంటే అంతే సంగతి. ఏమవుతున్నదంటే ఈ రోజుల్లో చాలామంది కర్మ అంటారండి. అందుకే మార్నింగ్ మీరు ఆన్లైన్లో మీరు చూడండి, ఈ రోజున ఏంది ఈ చేతి గీత, ఇంకొకటి కాదమ్మా నేను ఈరోజు చెప్పింది చేతి గీతను దేవుడు తొడిపేసాడు. తర్వాత ఇంకొకటి ఏంది తలరాత అంటారు చూడు, తలరాత నుదటి రాత, తలరాత నుదటి రాత దేవుడు తొడిపేసాడు. మార్నింగ్ సర్వీస్, ఆర్కేపురం సర్వీస్ది మెసేజ్ వినడం దాంట్లో ఉంటుంది. కనుక నీ జీవితంలో ఏకుగా కనిపించే ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ప్రస్తుతము క్రైస్తవులకు ఏకుగా కనిపించే, సంఘానికి ఏకుగా కనిపించేది ఏదైనా కానీ నీవు ప్రార్థించినప్పుడు అదే నీ జీవితంలో ఏకీభవించేదిగా మార్చబడుతుంది. మేకుగా ఉండొచ్చు, మేకుగా ఉన్నది నీకు ఏకీభవించేదిగా ఉంటుంది. ఆమేన్. నీతో షేక్ హ్యాండ్ చేస్తారు. ఎస్ ఐ అగ్రీ విత్ యూ, ఎస్ ఐ విల్ స్టాండ్ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యాన్ని ప్రభు నీ కొరకు నీ విజ్ఞాపన విని దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఈ రోజున మనము మొదటి సంఘముగా కలిసి అందరము విజ్ఞాపన ప్రార్థన చేసాము. ఏంటిది ఆ విజ్ఞాపన ప్రార్థన? ప్రభా నా దేశమును ఉజ్జీవింపచేస్తావు. యాక్చువల్లీ దేశానికి జీవము కావాలి, దేశంలో ఉన్న సంఘానికి ఉజ్జీవము కావాలి. సంఘము ఉజ్జీవింపబడకుంటే దేశము జీవించేదిగా ఉండదు. మన దేశంలో దైవ జీవము కావాలంటే లేచి నిలబడదాము, అనుదినము విజ్ఞాపనలో సమయాన్ని గడుపుదాము, ప్రార్థన చేద్దాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని అందరు కలిసి బలలో పాలు పొందుదాం. గ్లోరీ, హల్లెలూయా.